జూలై 1, 2024 పర్వత శిఖర అనుభవం యొక్క రహస్యములు. జూలై 1, 2024 పర్వత శిఖర అనుభవం యొక్క రహస్యములు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనము. మనము దేవుని వాక్యమును చదువుచుండగా లేఖనములంతటిను ఏ విధంగా దేవుడు తన్ను తాను మనుషులకు బయలుపరుచుకొనుటకు గాను పర్వతములను ఉపయోగించినో మనము చూస్తాము. అబ్రహాము యొక్క విశ్వాసమును పరీక్షించుటకు దేవుడు అతనిని మోరియా పర్వతమునకు తీసుకొని వచ్చాను. ప్రత్యక్షపు గుడారము యొక్క నమూనాను దయచేయుటకు గాను మోషేను పర్వత శిఖరమునకు తీసుకొని వెళ్ళాను. దేవుని మెల్లనైన నిమ్మళమైన స్వరమును వినులాగున ఏలియాను పర్వతం మీదికి తీసుకొని వెళ్ళాను. మన ప్రభువు సహితము తన శిష్యులు ఆయన మహిమను చూచినట్లు పర్వతము మీద రూపాంతరం పొందెను. శ్రేష్టమైన కాశ్మీరు తేనె కొండల్లోనే దొరుకుతుంది. చెక్కుముకి రాతి నుండి వచ్చిన తైలము శ్రేష్టమైనది. ఈ తైలము పెట్రోలు కాదు గాని వంటకు ఉపయోగించే నూనె అయి ఉన్నది. వాగ్దాన దేశం యొక్క సారవంతమైన స్థితిని చూపించుటకు చెక్కుముకి రాతి నుండి వచ్చు నూనె చెప్పబడినది. అదే రీతిగా శ్రేష్టమైన గొర్రెలు కూడా పర్వతముల మీదనే దొరుకును. శ్రేష్టమైన దూడలు స్విట్జర్లాండ్ దేశంలోని ఉన్నత పర్వతముల మీద దొరుకును. శ్రేష్టమైన పాలు వెన్న కూడా ఈ దేశము నుండే వచ్చును. ప్రవక్త అయిన యెషయా యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానములను గూర్చిన వివరములను తెలియజేయుచున్నాడు. యెషయా గ్రంథము రక్షణ యొక్క వివిధ కోణములను వివరించుచున్నది. దేవుని వాక్యమును చదువునప్పుడు మనము శిఖరము నుండి శిఖరమునకు వెళ్ళేదము. యెషయా 24 నుండి 66 అధ్యాయాలు అనగా ఈ 42 అధ్యాయములలో రక్షణ అను పర్వత శిఖరములను గూర్చిన వివరములను మనము చూచెదము. ఈ పర్వతములపై ఒక శిఖరము నుండి మరి ఒక శిఖరమునకు దుముకుచు అనగా ఒక అధ్యాయము నుండి మరి ఒక అధ్యాయమునకు మనము వెళ్ళినప్పుడు ఉన్నత స్థలము మీద నడుచుచు యేసుక్రీస్తు ప్రభువునందు మనకు గల గొప్పదైన మహిమాయుక్తమైన రక్షణను చూడగలము. పర్వత శిఖరముల అనుభవాల గుండా వెళ్ళిన మన పితరుల జీవితంలో జరిగిన అనేక విషయములను తెలుసుకున్నాము. మీరు ఇలాంటి అనుభవాల గుండా వెళ్ళాలంటే రక్షణ అనే మార్గం అవసరం. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.